అందరూ నమస్కారం అండి, వెల్కమ్ టు రీల్ కనెక్ట్. అందరూ బాగున్నారు కదా. అనిల్ రావిపూడి గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా కంపల్సరీ ఉంటుంది, మనల్ని మెప్పిస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ ఆయన కెరీర్లో దాదాపు హిట్లు తప్ప ఫ్లాప్లు అనేవి లేవు. సో అయితే వెంకటేష్ గారితో హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేసి అయితే రీసెంట్గా అర్థమవుతుంది. మన శంకర్ వరప్రసాద్ తోటి 300 కోట్లు మార్క్ క్రాస్ అయినటువంటి డైరెక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, డౌన్ టు ఎర్త్ డైరెక్టర్, సూపర్ డైరెక్టరు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎవరితోటి అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఊహాగానాలు, మధ్యలో వెంకటేష్ తోటి చేస్తున్నాడు అని చెప్పి కూడా వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ గారు మన త్రివిక్రమ్ గారితో చేస్తున్నారు కదా, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమాలకు మళ్ళీ సంక్రాంతికి రాబోతున్నారు. సో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ కనుక చూసుకుంటే F2 సూపర్ హిట్, దాంట్లో డౌట్ లేదు. F3 కొంత డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే సేమ్ అదే టెంపో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ F3కి వచ్చేటప్పటికి ఇక సేమ్ ఉండేటప్పటికి కొంత, బట్ స్టిల్ అది కూడా బాగానే సక్సెస్ అయింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్లో కూడా అలా లాస్ట్లో వెంకటేష్ గారిని ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొచ్చారనమాట. వెంకీ మామ వచ్చిన తర్వాత చూడాలి అస్సలు సినిమాలో కేకలు అరుపులు అదిరిందనమాట. ఎందుకంటే ఆ కాంబినేషన్ ఉంటుంది చూసారా, ఇద్దరిది సూపర్. నెక్స్ట్ సినిమాలో ఆయనకు ఒక కాంబినేషన్ కావాలి. ఇక ఎవరెవరు అంటే F2లో వరుణ్ తేజ్ తోటి నా కాంబినేషన్ ఇచ్చారు, వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ఇరగదీశారు, సినిమా అదిరిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాలో కాంబినేషన్లో ఎవరు అని ఆలోచిస్తున్న రకరకాల హీరోల పేర్లు, మలయాళం హీరో పేరు వచ్చింది, తర్వాత కార్తీ పేరు వచ్చింది. ఫైనల్గా ఆయన మొత్తానికి ఒక హీరోతోటి బయటకు వచ్చారనమాట. ఎవరయ్యా అది అంటే మన కళ్యాణ్ రామ్ గారు. ఎందుకు అంటే ఫస్ట్ సినిమాకి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామ్ గారు కాబట్టి, ఆ కళ్యాణ్ రామ్ గారితో అట్ ద సేమ్ టైం హిట్ల మీద హిట్లు ఇస్తున్నటువంటి వెంకటేష్ గారితో, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడి హిట్ ఇవ్వబోతున్నాడా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే మనోడు ఫోకస్డ్గా కూర్చొని రాస్తాడు సబ్జెక్టు. జనాలని ఎంటర్టైన్ చేయటం అనేది మెయిన్ అనిల్ రావిపూడికి ఉన్నటువంటి మార్క్ అనమాట. ఎందుకంటే సబ్జెక్టు, కొంత స్టోరీతో పాటు ఎమోషనల్ టచ్, దాంతోపాటు కామెడీ, ఇవన్నీ కలిపి సబ్జెక్ట్ ఫోకస్డ్గా రాసుకుంటాడు. ఎందుకంటే అభిమానుల్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి పండగకి అందరినీ ఎంటర్టైన్ చేసే దృష్టితో ఇక సంక్రాంతికి వస్తున్నాం, సూపర్ డూపర్ హిట్ కొట్టారు కదా మొన్న. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక సినిమా వెంకటేష్ గారితో విత్ కళ్యాణ్ రామ్ గారితో రాబోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని చెప్దాం అనుకుంది. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.